ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి పట్టణంలో జరిగినటువంటి వివిధ కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉదయం నుండి కూడా ఆయన తెనాలిలో సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్తపేటలో జరిగినటువంటి మహిళా మండలి భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రత్యేకంగా శివాజీ చౌక్ ప్రాంతాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అక్కడ అధికారులను ఉద్దేశించి కొన్ని సూచనలు అయితే మంత్రి మనోహర్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ గతంలో రోడ్డు విస్తరణ నేపథ్యంలో తీసివేసినటువంటి ఎడ్లపాటి వెంకట్రావు ద్వారాన్ని పునర్నిర్మించే విధంగా చర్యలు చేపడతా ఉన్నాము. వారి కుటుంబానికి ఆ రోజు ఒక హామీ అయితే ఇచ్చామో దాన్ని ఈరోజు నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి అక్కడ ఎడ్లపాటి వెంకట్రావు గారు రాజ్యసభ మాజీ సభ్యులు ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటే అవి కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి అధికారులకు అయితే ఆయన సూచనలు చేశారు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య వాహనాన్ని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. పట్టణంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని చెప్పి కమిషనర్కి ఆదేశాలు అయితే ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది అట్లాగే చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్తో కలిసి పాల్గొన్నారు. అక్కడి నుంచి ఐతనగర్ విఎస్ఆర్ అండ్ ఎన్వైఆర్ కాలేజీ సమీపంలో ఉన్నటువంటి ఫైకస్ పార్కుని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. గతంలోనే ఈ పార్కు సందర్శించిన సమయంలో అధికారులకు అయితే కొన్ని సూచనలు చేశారు. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న ఈ పార్కు పనులు గతంలో తాను ఇక్కడ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా ఈ పార్కు తెనాలి ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. అయితే ఒక మంచి పార్కుని తెనాలి ప్రాంత ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పారు. దాన్ని ఇంతకాలం కూడా నిర్లక్ష్యానికి గురైంది. వెంటనే దాన్ని కార్యక్రమాలు మొత్తం పనులన్నీ పూర్తి చేసి దాన్ని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు గతంలోనే. ఈరోజు మళ్ళీ ఆ పురోగతి ఎట్లా ఉంది, ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి ఆ పార్కును సందర్శించి అధికారులకు అయితే కొన్ని సూచనలు చేశారు. దాదాపు జనవరి నాటికి పార్కు అందుబాటులోకి రావాలి సంక్రాంతి కల్లా అని చెప్పి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఓవరాల్గా తెనాలిలో ఈరోజు సుడిగాలి పర్యటన ద్వారా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సరి చూద్దాం. ఇవన్నీ కూడా మీరు आगे पीछे ఆయన కూడా ఉన్నారు. వెంకటరావు గారి విగ్రహం అది ఆ ద్వారం ఏమైంది? డిజైన్ అందరికి పంపించేసినప్పుడు అలా వేస్తారు. తర్వాత వస్తుంది చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు కూడా మనం డిజైన్ ఉంటుంది, అది మనం అది కూడా టేకప్ చేయాలి. ఆర్చ్ అది మాట ఇచ్చాము ఉండే ఉన్నాం చేసుకుంటాం. బస్ స్టాండ్ బాగా వచ్చింది అక్కడ కొట్టేశారు కదా కాబట్టి ఏరియా అంతా కొంచెం కొత్త ఫోన్ మీరు సజెస్ట్ చేయగలుగుతారేమో, మీరు సజెస్ట్ చేయగలుగుతారా? సెంట్రల్ లైటింగ్ షేర్ చేయడం లైట్ వాళ్ళు చేస్తే
asking you. Yes. You have anything? Share. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. ఏ ఊరు వెళ్ళాలి? అవునా? మారినా కూడా వాస్తు ప్రభావం లేదా? ఇంకా బిల్డింగ్ లో వెళ్ళినా కూడా కొనుక్కుంటున్నారా? చెప్పమ్మా, గట్టిగా చెప్పు, అందరినీ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. మీరు ఏం చెప్పినా వింటామని చెప్పండి, అంతేగాని ఊరికే అరుచుకుంటే ఏముందని చెప్పండి వాళ్ళకి. ఇప్పటికే ఖాళీ లేదని చెప్తున్నారు వాళ్ళు. ఫైల్లో కంప్లైంట్ చేసేది ఖాళీ లేదండి. ఈ వర్షాలు చేయలేదు మనం. January, February, March. This quarter only you can do. Okay, that will work it out. What building అయిపోతుందా? Done. చేసేద్దాం. చేద్దాం. అదే యాక్చువల్గా ఇవాళ మీటింగ్ అనుకున్నాం. ఆయన లేడంటే ఢిల్లీలో ఉన్నాడట. మన డ్రాయింగ్స్ అవన్నీ ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ కాన్సెప్ట్ కూడా వచ్చాయి. ఆపోజిషన్ తర్వాత డెమోలేషన్ చేసి షాప్ మీరు అనుకుంటే నేనేమన్నానంటే దాన్ని ఇది క్లియరా? మొత్తం కార్ పార్కింగ్ సోలార్ నేను వాకింగ్ ట్రాక్ ఏమంటున్నాను, అవుటర్ ట్రాక్ అందరూ కోరుకునేది కూడా నాన్ సిమెంట్ ఉండాలి, గ్రావెల్ శాండ్ మిక్స్ ఉండాలి. కాకపోతే నువ్వు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ డెల్టా ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు అది బురదలాగా ఉండకుండా దాన్ని టేపరింగ్ చేయాలా, లేకపోతే ఆ పర్టికులర్ ఏది చిప్స్ వేసి దానిపైన ఇదేసి 2-3 లేయర్స్ వేస్తారు కదా డ్రైన్ అయ్యేటట్టు, అట్లా ప్లాన్ చేయాలి. అవుటర్ అంతా ఓన్లీ ఈ సాఫ్ట్ వాకింగ్ కోసమే పెట్టండి. ఓకే, ఇన్నర్ మాత్రం మనం అది చేద్దాం. మున్సిపాలిటీకి కొన్ని డబ్బులు శివాజీ చౌక్ ప్రాంతంలో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతోపాటు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ అన్నీ కూడా షిఫ్టింగ్ ఈరోజు దాన్ని ఫైనలైజ్ చేసాం. ఆ రోడ్డు పైన ఉన్న పోల్స్ అన్నీ కూడా టువర్డ్స్ బురిపాలెం వెళ్తున్న ఆ రోడ్ని పోల్ షిఫ్టింగ్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా పెద్దలు ఎడ్లపాటి వెంకట్రావు గారి పేరుతోటి అక్కడ ఉన్న గతంలో ఉన్న ఆర్చ్ని రోడ్ వైండింగ్లో తొలగించాం. వాళ్ళ కుటుంబానికి మనం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అక్కడ ఎడ్లపాటి వెంకట్రావు గారి విగ్రహం ఏర్పాటు, దాంతోపాటు ఈ ఆర్చ్ కూడా నిర్మాణం డిజైన్ దాదాపు ఫైనల్ చేసాం. అది బహుశా 2-3 రోజుల్లో ఆ డిజైన్ కూడా మనం పూర్తి స్థాయిలో కౌన్సిల్ ముందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఆ ప్రాంతంలో జరగాలో
వాటి గురించి కూడా మనం వివిధ శాఖలతో అనుసంధానం చేసుకుని ఆ కార్యక్రమం కూడా 10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏదైతే రోడ్డు మధ్యలో ఉందో ఆ గాంధీ గారి విగ్రహం కూడా తరలించి రోడ్ డివైడర్లో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3వ కార్యక్రమం గతంలో నేను చెప్పాను, ఐతానగర్లో మనం నిధులు తీసుకొచ్చినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేసుకోలేపాం. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ పార్క్ని అభివృద్ధి చేసే విధంగా, మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో ఆరోగ్యం గురించి ప్రతిరోజు వాకింగ్ చేసి ఒక మంచి వాతావరణం కల్పించడానికి కోసం కోరుకుంటున్నారో, అది ఇదివరకు చిన్నరావూరు ప్రాంతంలో ఆ చిన్నరావూరు పార్కుని ఏ విధంగా అభివృద్ధి చేసామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఈ పార్క్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు ఇచ్చిన అంచనాల మేరకు 1,30,00,000 రూపాయలతోటి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. పార్కింగ్ ఫెసిలిటీ, సోలార్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పిల్లలకి మరింత ఆకర్షణీయంగా ఉండేటట్టు కొన్ని సౌకర్యాలు సూచించడం జరిగింది. దానిపైన కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ గతంలో చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు ఈ ప్రాంతానికి అయ్యప్ప అని వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం తెనాలి టౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు మనకి ఒక కాంపాక్టర్, అంటే పెద్ద లారీ, ఒకటి 30 టన్నుల లారీ మనకి అందించడం జరిగింది. దాదాపు 1,16,00,000 రూపాయలతోటి ఆ లారీ మనకి అందించారు. ఇది తెనాలి నగరంలో దాదాపు ప్రతిరోజు 25 నుంచి 30 టన్స్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త సేకరణలో భాగంగా ప్రస్తుతానికి ప్రత్యేకంగా ముందు మనం మన బురిపాలెం రోడ్లో ఉన్న ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న ఆ వ్యర్థాలన్నీ కూడా తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రస్తుతానికి దానికి ఇమీడియట్గా మనం గుంటూరులో ఉన్న జిండాల్ ఫ్యాక్టరీకి తోలుకునే విధంగా దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మన టౌన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మేజర్ కాంపాక్టర్ బిన్స్, అంటే పెద్ద పెద్ద డస్ట్బిన్స్ లాగా ఏర్పాటు చేసుకుని ఆటోమేటిక్గా వీటిని ఆ కాంపాక్టర్లో ఎత్తుకుని ఆ చెత్తను తరలించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం. సో ఈ సందర్భంగా నేను కోరేది, దయచేసి మన తెనాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరందరూ కూడా సహకరించాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్రాంతి కల్లా వీధి దీపాల విషయంలో కానివ్వండి, రోడ్ల పైన ఉన్న చేయాల్సిన మరమ్మతులు కానివ్వండి, కాలువల ఆధునీకరణ కానివ్వండి, ప్రత్యేకంగా ఐతానగర్లో విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మనం డొంక రోడ్డు వరకు ఈ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా సైడ్ కాలువల నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఒక ఆల్టర్నేటివ్ రోడ్, ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్లు అవి లేకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేటట్టు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, సహకరించాలి. రోడ్ల పైన ఆక్రమించడం వల్ల భవిష్యత్తులో మనం ఎటువంటి అభివృద్ధి కూడా చేసుకోలేకపోతున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సహకరించమని వివిధ శాఖల అనుసంధానంతో కమిషనర్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్దాం.